The rose is red, it blooms so true. The blood we share is crimson too. How can it be so wrong? They say, well, I'll just find it's right. Away, the heart, and she's all around me, like the air I breathe, like the light I see. The heart, and she's all around me. హలో శివ, ఇంకా పడుకునే ఉన్నావా? టైం ఎంత అవుతుందో చూడరా. నైట్ ఛాలెంజ్ చేసావు కదా, గుర్తుందా? నేను లేచి గంట అవుతుందిరా. అయినా ఆ విషయం ఎలా మర్చిపోద్దాను? ఈ రోజైనా ప్రపోజ్ చేస్తావా వైషుకి? చూస్తుండు. నేను కొన్ని రోజులుగా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఆ విషయం తనకి చాలా స్పెషల్గా చెప్పాలని ఇదిగో ఈ మొక్కని తీసుకొచ్చా. దీనికి వచ్చే మొదటి రోజా పువ్వుని తనకిచ్చి ప్రపోజ్ చేద్దామని. చివరికి ఆ రోజు వచ్చేసింది. నా బ్యాడ్ లక్ ఏంటో తెలుసా? తన కాలేజ్కి ఈ రోజే లాస్ట్ డే. రేపటి నుంచి ఏరియాలో కూడా కనిపించదు. ఎనీవేస్, విష్ మీ గుడ్ లక్. నాలోని ప్రేమ ఎంత స్వచ్ఛమైందో తెలియడానికి నేను పెంచా. థ్యాంక్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. Is red, it blooms so true. The blood we share is crimson too. How can it be so wrong? They say, well, I'll just find it's right. Like the light I see. And she's all around me. హలో చెప్పరా. ఏంట్రా, కళ్ళలో కూడా కళ్ళు మూసుకొని పడుకున్నావా? ఎన్నిసార్లు కాల్ చేయాలి? ఈరోజు వయసుకు ప్రపోజ్ చేస్తా అన్నావు కదరా. ఆల్రెడీ చేశారా? ఎప్పుడురా? నాకు చెప్పలేదు. డ్రీమ్లో
అవునా? సరే ఏమన్నది మరి? లాగా ఒకటి కొట్టిందిరా. అరే నవ్వకరా, నాకు చాలా భయంగా ఉంది. దేనికి భయం? లవ్ చేసే ముందు ఉండాలి అది. అలా కాదురా, ఇప్పుడు వైశ్య నా డ్రీమ్ గర్ల్ కదా. నేను ప్రపోజ్ చేశాక తను నన్ను రిజెక్ట్ చేస్తే ఎలా ఫీల్ అవ్వాలరా? అది సెకండరీ. ఫస్ట్ తనకు నీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటో తనకు తెలియాలి కదా, కాబట్టి ఫస్ట్ చెప్పు. ఓకే, నా వాచ్ ఎక్కడ పెట్టాను? స్టడీ టేబుల్ డెస్క్లో ఉంది. కరెక్ట్. నా వాలెట్ ఎక్కడ పెట్టాను? నీ బెడ్ కింద ఉంది, చూసుకో. ఎవరు? ఎవరు మాట్లాడేది? ధైర్యం అంటే ముందుకొచ్చి మాట్లాడండి. నేను ముందే ఉన్నాను. ముందే ఉన్నావా? ముందే ఉన్నావా? మరి కనిపించట్లేదు. కొంపతీసి దెయ్యానివా? కాదు, రోజ్ని. రోజా? టైటానిక్ మూవీలో హీరోయినా? అబ్బా, రోజ్ ఫ్లవర్ని, గులాబీ పువ్వునయ్యా. ఏంటి అంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నావు? అంటే మాట్లాడుతున్నావు కదా, నీ నోరు ఎక్కడుందా అని చెప్పి చూస్తున్నా. అబ్బచ్చా, ఏంటి మీమ్స్ నాలెడ్జా? అది సరే గాని పువ్వు మాట్లాడడం ఏంటి? రోజు నీ వన్ సైడ్ లవ్ స్టోరీ చెప్పి చెప్పి సావ దబ్బుతున్నావు కదా, అది వినలేక. అంటే ఇప్పుడు నాతో మాత్రమే మాట్లాడతావా? నీ ప్రేమతో నాకు ప్రాణం పోసావు కాబట్టి నీకు మాత్రమే వినిపిస్తాను. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు శివ. మనం ఇక్కడే హైదరాబాద్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా. ఫ్యామిలీ అంతా ఊర్లోనే ఉంటారు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నా. అబ్బచ్చా. లేకపోతే ఒక పువ్వుని పట్టుకొని అడగాల్సిన క్వశ్చనేనా ఇది? అంటే అలా కాదు. ఏమడుగుతామన్నా పువ్వువి, ఇంకేం అడుగుతాం? అంతలా తీసి పడేయకు బ్రో, మాకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అబ్బో, ఏంటో ప్రత్యేకత? పూజ సామాన్లో ఏ ఒక్కటి లేకపోయినా పర్లేదు గాని పువ్వులు లేకుండా ఒక్క పూజ కూడా మొదలవదు మిత్రమా. అంత గొప్ప వరం పొందిన వాళ్ళం మేము. గ్రేట్. ఓ షిట్, తను వచ్చే టైం అయింది. ఐ హ్యావ్ టు గో. పువ్వులు అందంగా మాత్రమే ఉంటాయని విన్నాను. ఇంకో అందంగా మాటలోకి దించుతాయని ఇప్పుడే అర్థమైంది. ఎక్కడ పెట్టాను అది? ఏం వెతుకుతున్నావు? సిజర్స్ ఇక్కడే ఎక్కడో పెట్టాను. నువ్వు చూసావా ఎక్కడున్నాయో? తెలుసు గాని ఇప్పుడు అదెందుకు? ఎందుకేంటి, ఆ రోజా పువ్వుని కట్ చేయడానికి. రోజా పువ్వా? ఆగాగాగాగు, అంటే ఇప్పుడు నన్ను చంపేస్తావా? అంటే తనకు ఇప్పుడు ప్రపోజ్ చేయాలి కదా. ప్రపోజ్ చేయాలంటే ఫ్లవర్ ఇవ్వాలి కదా. సో కట్ చేయాలి కదా, అర్థం చేసుకో. ఇన్ని రోజులు ఆడవాళ్ళు మాత్రమే మమ్మల్ని హింసించేవాళ్ళనుకున్నా. ఆడవాళ్ళ? అవును, అందంగా మా అమ్మ ఒడిలో ఆడుకునే మమ్మల్ని తల్లి నుంచి వేరు చేసి మా గొంతుకి ఊలు దారాలతో ఊరి బిగించి సూదులతో గుండెల్లో గుచ్చి గుచ్చి మమ్మల్ని జడలో పెట్టుకుని పెద్ద మిస్ యూనివర్స్ లో ఫీల్ అయిపోతారు. వెయిట్ వెయిట్ వెయిట్, ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నిన్ను తీసుకొచ్చింది నేను, నీకు నీళ్లు పోసింది నేను, నువ్వు మొలిచేలా చేసింది కూడా నేనే. నిన్ను కట్ చేసే రైట్ నాకు మాత్రం ఉంది. లేదు, నీకు అసలు జాలి దయ కరుణ లాంటివి ఏవీ లేవు. నువ్వు ఒక పెద్ద రాక్షసుడివి, సైకోవి. ఇదిగో సైకో అని మాత్రం అనుకో. ఇప్పుడే అంట సైకో సైకో సైకో. మీరు ఈ లోకంలో ఎలా బతుకుతున్నారో మాకు అలా బతికే హక్కు ఉంది. నిన్ను ఎలా కాదే, నీ పని చెప్తా
వెతుకుతాను, ఇది ఎక్కడో పెట్టాను. ఎక్కడుందో నాకు తెలుసు కానీ నేను చెప్పను కదా. వద్దు ప్లీజ్, వదిలే. బాగేందా? ప్రకృతిని నాశనం చేయాలని చూస్తే ఇలాగే అవుతుంది. ఒక్క నిమిషం. శివ ప్లీజ్ రా, వద్దు. మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, నన్ను చంపొద్దురా. శివ ప్లీజ్ రా. శివ వద్దు, శివ వద్దు, శివ వద్దు, శివ వద్దు, శివ ప్లీజ్, శివ వద్దు, శివ. అమ్మా, ఇదెక్కడి కల ఇలా వచ్చింది? నేనేంటి, ఆ పువ్వేంటి? అస్సలు అర్థం కావట్లేదు. ఎక్కడైనా పువ్వు మాట్లాడుతుందా? అయినా నాకెందుకు? రోజు వెంట పడేవాడు నా కల్లోకి వచ్చాడు. ఈరోజు కాలేజ్కి లాస్ట్ డే, చూద్దాం ఏం జరుగుతుందో. అబ్బా వచ్చేసాడు. వీడు నిజంగానే సైకోలో ఉన్నాడు, ఫ్లవర్ని చంపేశాడు. పర్లేదు, మొక్కని పట్టుకొచ్చాడంటే మంచోడే. ఏంటి? ఐ లవ్ యూ. రే, ఇంత దగ్గరగా ఉన్నా నాకే వినిపించట్లేదు. అంత దూరం మన అమ్మాయికి ఎట్లా వినిపిస్తుంది? గట్టిగా చెప్పు. ఐ లవ్ యూ వైషు. కాబులే పిల్ల కలవరింతలే, నిజం అయ్యలే పిల్ల కలవు కా